హాయ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, రేపు జరగబోయేటటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్కి మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీకు అంటూ కొన్ని టిప్స్ ఇవ్వటం జరుగుతుంది. అందులో ముందుగా మీకు యానటేషన్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, నాన్ డీటెయిల్స్లో ఏం చదవాలి, ఇవన్నీ ఒక్కసారి ఫటాఫట్ మనం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోజ్ లెసన్స్లో మీరు చదవాల్సింది ఏమిటి అంటే అబ్రహం లింకన్, అలాగే షీ కాంక్వర్డ్ ది ఎవరెస్ట్ ఒకటి, తర్వాత ద డిజిటల్ టెక్నాలజీ ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 4 లెసన్స్లో ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. అబ్రహం లింకన్, షీ కాంక్వర్డ్ ది ఎవరెస్ట్, డిజిటల్ టెక్నాలజీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. అలాగే పోయట్రీలో నుండి వచ్చేసరికి కామన్వెల్త్ ఆఫ్ బీస్ ఒకటి, అలాగే దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీ అనేది ఒకటి, అలాగే యాజ్ ఐ గ్రూ ఓల్డర్. ఈ 3 లెసన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. అలాగే నాన్ డీటెయిల్కి వచ్చేసరికి ఇంజిన్ ట్రబుల్, ద లాస్ట్ లీఫ్, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా చదువుకోండి. ప్రోజ్లో నేను ఇప్పుడు చెప్పినటువంటి లెసన్స్ చదువుకుంటే యానటేషన్స్ కవర్ అవుతాయి, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. అలాగే పోయట్రీలోకి వచ్చేసరికి నేను చెప్పిన 3 లెసన్స్ ఏవైతే ఉన్నాయో అందులో అవి చదివితే కనుక మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటుగా యానటేషన్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఇక నాన్ డీటెయిల్కి వచ్చేసరికి ఇంజిన్ ట్రబుల్ కానీ ద లాస్ట్ లీఫ్ కానీ ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు ఇచ్చినా హ్యాపీగా రాయొచ్చు. వెల్ అండ్ గుడ్. అయితే ఇప్పుడు మనం అబ్రహం లింకన్లో చూసేసరికి మీకు ఆల్రెడీ చాలా వరకు చదివించే ఉంటారు. యానటేషన్స్కి వచ్చేసరికి ఇట్స్ ఆల్ అబ్రహం లింకన్ అండి. ఇట్స్ ఆల్ గోయింగ్ టు బీ స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఏ వైల్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి టీచ్ హిమ్ హౌ టు గ్రేస్ఫుల్ లాస్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ అనేది ఒకటి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి దేర్ కెన్ బీ గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అనేది. ఫోర్త్ వన్ వచ్చేసరికి టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్. ఈ 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి యానటేషన్స్ అన్నమాట. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ లెసన్లోకి వచ్చేసరికి హౌ ఈస్ ద టీచర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్లూకేట్ హానెస్టీ అండ్ వరల్డ్లీ విజ్డమ్ ఇన్ ద చైల్డ్ అనేది. సెకండ్ క్వశ్చన్ కింద హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫైత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ లింకన్ సన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ షుడ్ ద టీచర్ డూ టు హెల్ప్ ద చైల్డ్ ట్యాకిల్ గుడ్ అండ్ ఈవిల్ ఇన్ ద వరల్డ్. ఈ 3 క్వశ్చన్స్లో నుండి ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే షీ కాంక్యూర్డ్ లెసన్లో నుండి వచ్చేసరికి అనటేషన్స్ టాప్ 4 ఇంపార్టెంట్. షీ హంగ్ అప్ హర్ బూట్స్ ఫర్ ఏ వైల్ అనేది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద కంపార్ట్మెంట్ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ అనేది ఒకటి. థర్డ్ వన్ సమ్డే ఐ విల్ ప్రూవ్ వితౌట్ ఏ డౌట్ అనేది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి హర్ ఆక్సిజన్ వాజ్ క్రిటికల్లీ లో అండ్ హర్ షర్పా, ఇదొకటి ఇంపార్టెంట్ అనమాట. సో థర్డ్ రమన్ అంటే దట్ మీన్స్ యానటేషన్స్ 4 ఇంపార్టెంట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక 4 ఇంపార్టెంట్. వై ఈజ్ అరుణిమ సిన్హా డిస్ప్రేట్లీ అనేది ఒకటి. డిస్క్రైబ్ ద ఇన్సిడెంట్ దట్ లీడ్ టు ద amputation of the left leg of Arunima. Alleged Arunima lost hope while she was on the hospital